రైట్, మనం సింప్లిఫికేషన్ చాప్టర్ నుంచి కాన్సెప్ట్స్ అన్ని డిస్కషన్ అయిపోయిందండి. చూడకుండా చూడండి. ఇప్పుడు మనము క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి, ఓకేనా? రైట్, సో సింప్లిఫికేషన్ చాప్టర్లో మన ఫస్ట్ క్వశ్చన్. రైట్, వీడియో పాజ్ పెట్టుకొని ట్రై చేయండి. డైరెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఓకేనా? రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 7059 మైనస్ 2350 ప్లస్ 1936 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 50 ఇచ్చాడు, ఓకేనా? ఈ టర్మ్ మొత్తము డివైడెడ్ బై 50, అవునా? రైట్, మనం ఫస్ట్ ఏం చేద్దాము? ఫస్ట్ అడిషన్ ఏముంది? 9 ప్లస్ 6, ఓకేనా? ఫస్ట్ ఈ టర్మ్ అడిషన్ చేసి ఇది మైనస్ చేయాలి. మీరు సింపుల్గా ఇలానే చేయండి, లేదంటే డైరెక్ట్ యూనిట్స్ ప్లేస్ కన్నా చేసుకుంటే వెళ్ళిపోండి. ఫస్ట్ ఏం వస్తుంది? 9 ప్లస్ 6 15, నెక్స్ట్ 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 3 9, నెక్స్ట్ 0 ప్లస్ 9 9, 7 ప్లస్ 1 8, నెక్స్ట్ ఇది మైనస్ ఇది 5 మైనస్ 0 5, 9 మైనస్ 5 4, 9 మైనస్ 3 6, 8 మైనస్ 2 6, ఓకేనా? ఇది డివైడెడ్ బై 50 ఈక్వల్ టు ఎక్స్. సింపుల్గా వెళ్ళిపోవాలండి. 5 1s 50, 5 1s 5, 5 3 15, 1 4, 5 2 10, 4 5, 5 9 45. ఆన్సర్ ఏమి వచ్చిందండి? 132.9 ఈక్వల్ టు ఎక్స్. ఆప్షన్ ఎక్కర్లేదండి, 132.9 ఎక్కర్లేదు. సో ఆప్షన్ ఈ. అర్థమవుతుందా? సింపుల్గా వెళ్ళిపోవాలి ఫస్ట్, లేదా నువ్వు డైరెక్ట్ మైండ్లోనే వెళ్ళిపోవాలి. 9 ప్లస్ 6 15, 1 5, 5 మైనస్ 0 5, నెక్స్ట్ 1 ప్లస్ 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 3 9, 9 మైనస్ 5 4, అలా మైండ్లోనే వెళ్ళిపోవాలి, ఓకేనా? నీకు ఒకవేళ గుర్తు లేకుంటే ఇది జస్ట్ అట్లా రఫ్గా రాసుకొని ఇది మైనస్ ఇది టక్కటక్క వెళ్ళిపోతుండాలా, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా? రైట్, సో ఏమి ఇచ్చాడు మనకు? √2 వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? 7/4 ప్లస్ √2 కనుక్కోమంటున్నాడు. 7/4 ప్లస్ √2, ఓకేనా? రైట్, ఫస్ట్ రేషనలైజ్ చేద్దామా మనము? 4 మైనస్ √2 డివైడెడ్ బై 4 మైనస్ √2 ఏమొస్తుందండి? 7 ఇంటూ 4 మైనస్ √2 డివైడెడ్ బై 4 ప్లస్ √2 ఇంటూ 4 మైనస్ √2, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంతా 16 మైనస్ బి స్క్వేర్ అంటే 2 √2 గెట్ క్యాన్సిల్, సో 2 వస్తుంది. అర్థమవుతుందా? మైండ్లో చేసేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ 7 ఇంటూ 4 మైనస్ √2 డివైడెడ్ బై 14 వస్తుంది. 7 1s 7 2s. నెక్స్ట్ 4 మైనస్ √2 డివైడెడ్ బై 2, ఓకేనా? రైట్, √2 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 1.4142 ఇచ్చాడు. సో 4 మైనస్ 1.4142 ఏమొస్తుందండి? 8 5 8 5 3 మైనస్ 1 2, 2.588 వస్తుంది. 2.5858 డివైడెడ్ బై 2, 2 1s 2 2s 4, 1 8, 2 9s 18, 2 2s 4, 2 9s 18, సో 1.2929 ఆప్షన్ సి. అర్థమవుతుందా? నువ్వు మైండ్లో వెళ్ళిపోతుండాలి క్యాలిక్యులేషన్స్. ఇక్కడ నువ్వు రేషనలైజ్ చేస్తుంటే ఏమొస్తుంది అనేది కూడా మైండ్లో ఆలోచించాలన్నా. స్క్వేర్ 16 మైనస్ 2 14 వస్తుంది. సో 7 డివైడెడ్ బై 14 అవుతుంది. సో 7 1 7 2 కింద 2 ఉంటుంది. ఇదంతా నువ్వు ప్రాక్టీస్, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్లో రన్ అయిపోతుంటుంది అనమాట. సో నువ్వు వీలైతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఓకేనా? రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తుండండి. సింప్లిఫికేషన్ అంటే ట్రై చేయాలి, ఇంక అంతే. సింప్లిఫికేషన్లో ఏముండదు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఓకేనా? రైట్, వాట్ ఈజ్ 786 టైమ్స్ ఆఫ్ 964 అంటే ఏం చేయాలి మనము? 786 ఇంటూ 964, అంతేనా? రైట్, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేయండి. ఏముందండి? 6 ఉంది 4 ఉంది, అంటే యూనిట్స్ ప్లేస్ ఏం రావాలి మనకు? 6 4 24, అవునా? రైట్, 4 ఎక్కడెక్కడ ఉంది మనకు? ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. అంటే ఆప్షన్ ఏ అవసరం లేదు మనకు, ఆప్షన్ సి అవసరం లేదు. అంటే బి అన్న, డి అన్న, ఈ అన్న ఉండాలి, ఓకేనా? రైట్, సో ఏమొస్తుంది మనకు? 4 6 24, 4 8 32 ప్లస్ 2 4, సో 4 7 28, 31, 6 6 36, 6 8 48, 51, 6 7 42, 47, 9 6 54, 9 8 72,
77, 9 7 63 plus 7 70. ఓకేనా 4 10 5 6 7 14 17 5 7 7 5 7 7 0 4. నువ్వు ఫస్ట్ ఇది చెక్ చేయి, అంటే ఎప్పుడు చేసేటప్పుడు 04 వస్తుంది. సో ఆబ్వియస్గా నీకు ఉంటే డి అని ఉండాలా ఈ అని ఉండాలా. సో ఆప్షన్ నన్ను ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి, మొత్తం సాల్వ్ చేయాల్సిందేగా. ఓకేనా. సో ఆన్సర్ ఏమొచ్చింది 757704 ఆప్షన్ డి. ఓకేనా, ఆప్షన్ డి అయితే రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేషన్స్ అండి, ఏం లేవు. ఇంకా ఏమి ఇచ్చాడు మనకు 999 ప్లస్ 588 హోల్ స్క్వేర్ మైనస్ 999 మైనస్ 588 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 999 ఇంటూ 588 ఇచ్చాడు. సో మీరు సింపుల్గా అన్ని అడిషన్ చేసుకుంటూ పోతారా లేదా స్మార్ట్గా ఆలోచిస్తారా చూడండి. ఇక్కడ గమనించండి మీరు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, అవునా. కిందేముంది ఏ ఇంటూ బి ఉంది. స్మార్ట్గా ఆలోచించాలండి. మీరు ఇట్లా చేసుకుంటూ పోయినా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయినా వస్తుంది ఆన్సర్. బట్ కానీ మీరు ఫార్ములాస్ నేర్చుకున్నారు కదా, సో ఫార్ములాస్ అప్లై చేసి చేద్దాం డైరెక్ట్. ఏమొస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంది ప్లస్ 2ab ఉంది, అక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 2ab అయిపోతుంది, అంటే ప్లస్ 2ab అయిపోతుంది. అంటే మైండ్లో చేసుకుంటున్నామండి ఇదంతా మనకు. ఓకేనా. సో ఆన్సర్ ఏమొస్తుంది 4ab. 4ab ఏంటిది ఏ 999, బి అంతా 588. అదేనా మనకు ఏబీలు అవే కదా. కింద ఏముంది మళ్ళీ ఏబీనే ఉంది, అంటే సేమ్ అదే ఉంది, 588 ఉంది. సో ఏం చేస్తావు, సింపుల్గా ఇది కొట్టేస్తావు, ఆన్సర్ ఏమొస్తుంది 4 వచ్చేస్తుంది, డైరెక్ట్ పెట్టేస్తావు. నువ్వు ఇదంతా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నీ పక్కన ఉన్నట్టు చేసుకొని వెళ్ళిపోతుంటాడు. నువ్వు అందుకు బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసి ఏమన్నా స్మార్ట్గా ఆలోచించి ఏమన్నా ఫార్ములా అప్లై అవుతుందా లేదా అని చెక్ చేయండి. ఓకేనా, రైట్. సో మనకు ఏ బి కింద ఏ స్క్వేర్ ఉంది, కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఏ అనుకుంటే ఇది. ఓకేనా, రైట్. చూద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా, కింద ఏముంది మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. రైట్, చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమొస్తుంది మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏమొస్తుంది ఫైనల్గా మనకు 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. అయిపోయింది, ఇంక ఇక్కడ అర్థమైపోయింది నీకు. 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కిట్ క్యాన్సల్ 2 వస్తుంది. నువ్వు ఇదంతా సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ చేసేసి ఆన్సర్ 2 వచ్చేసింది. అర్థమవుతుందా. సో ఫార్ములాస్ ఆర్ బేసిక్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ అండి. మీరు ఫార్ములాస్ బాగా చేసుకున్నారంటే డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేసి చేసేయడమే. ఇదంతా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చున్నారంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ ఇంతకుముందు మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసాం, గుర్తొచ్చిందా. సో సేమ్ మెథడ్ అప్లై చేసి ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఏమి ఇచ్చాడు ఎక్స్ ఈక్వల్ టు √3 ప్లస్ √2 ఇచ్చాడు. ఏ దాంట్లో అప్లై చేయాలి, దెన్ ఎక్స్ ప్లస్ 1/x కనుక్కోమంటున్నాడు. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అంతేనా, రైట్. సో ఏమొస్తుంది 3 ప్లస్ 2√6 ప్లస్ 2 మొత్తానికి ఏమవుతుంది 5 ప్లస్ 2√6 వచ్చింది. ఏం వాల్యూ ఇది ఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకుంటే నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x. సో ఎక్స్ ఏమొచ్చింది మనకు ఎక్స్ స్క్వేర్ 5 ప్లస్ 2√6 ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఎంత √3 ప్లస్ √2. సో ఏమని వస్తుందా మనకు 6 ప్లస్ 2√6 డివైడెడ్ బై √3 ప్లస్ √2. ఓకేనా, రైట్.
ఇక్కడ మనం ఏం కామన్ తీసుకుంటే మనకు √3 + √2 వస్తుంది న్యూమరేటర్లో. చూద్దాం. ఫస్ట్ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు 3 + √6 డివైడెడ్ బై √3 + √2. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు కింద √3 + √2 ఉంది, అంటే పైన కూడా మనకు √3 కనపడుతుంది ప్లస్ √2 కనపడుతుంది. ఏ విధంగా చూద్దాం. 2 టైమ్స్ ఆఫ్ √3 × √3 రాసుకుంటా, అంతేనా. 3 అయ్యేది ప్లస్ √6 ఎలా రాసుకుంటా, √2 × √3 డివైడెడ్ బై √3 + √2. అవునా. ఇక్కడ ఏం కామన్ చేస్తాం, మళ్ళీ √3 కామన్ చేస్తాం, అంటే 2 √3 కామన్ చేస్తే ఏమొస్తుంది, 2 ఆల్రెడీ బయట ఉంది కదా, √3 కామన్ చేస్తా, ఏం మిగిలింది √3 + √2 డివైడెడ్ బై సేమ్ అదే √3 + √2. √3 + √2 క్యాన్సిల్. ఆన్సర్ ఏమొచ్చింది 2√3. 2√3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. అర్థమవుతుందా. ఇది వన్ టైప్ ఆఫ్ సాల్వింగ్. నెక్స్ట్ ఈజీగా ఇంకా ఏమైనా ఈజీగా ఉందా చూద్దాం. ఎక్స్ వాల్యూ వచ్చింది మనకు. 1/x వాల్యూ ఎలా కనుక్కుంటామండి, 1/√3 + √2, అంతేనా. రివర్స్ అయిపోతుంది. సో దీనికి మళ్ళీ ఫ్యాక్టరైజేషన్, √3 - √2 డివైడెడ్ బై √3 - √2 ఫ్యాక్టరైజేషన్, అంతే కదా. సో √3 - √2 డివైడెడ్ బై a + b × a - b, a² - b², అంతేనా. డైరెక్ట్ చేసేసా. సో √3 - √2 డివైడెడ్ బై 1 వస్తుంది, అంటే 1/x వాల్యూ ఏమొచ్చింది, √3 - √2 వచ్చింది. ఎక్స్ వాల్యూ వాడేచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమొచ్చిందండి, ఎక్స్ వచ్చేసి √3 + √2 ప్లస్ 1/x ఎంత, √3 - √2, √3 - √2. ఓకేనా. ప్లస్ √2 - √2 గెట్ క్యాన్సల్, ప్లస్ √3 + √3 ఏమైపోతుంది, 2√3 వచ్చిందా. ఈజీగా వచ్చేసింది కదా. ఓకేనా. రైట్. ఇది మీరు ఎలా అయినా చేయండి, బట్ కానీ మీరు x 1/x కనుక్కొని డైరెక్ట్ చేసేసండి, మీకు వితిన్ 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అండి. ఫార్ములాస్ గుర్తున్నాయా. మనము ఈ ఫార్ములాకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ చూసాం. 4 టైప్స్ చూసాం. గుర్తొచ్చిందా ఏమన్నా. సో ఏవేవి ఉన్నాయండి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. a³ + b³ + c³ - 3abc ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, a + b + c ఇంటూ a² + b² + c² మైనస్ ab - bc - ca. ఇది వన్ టైప్ ఆఫ్ ఫార్ములా. నెక్స్ట్ a + b + c డివైడెడ్ బై 2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ a² + 2b² + 2c² మైనస్ 2ab + 2bc మైనస్ 2bc - 2ca అనదర్ టైప్ ఫార్ములా. అవునా. రైట్. నెక్స్ట్ ఇంకా ఏం రాసుకోవచ్చండి దీన్ని, a + b + c డివైడెడ్ బై 2 ఇంటూ a - b హోల్ స్క్వేర్ ప్లస్ b - c హోల్ స్క్వేర్ ప్లస్ c - a హోల్ స్క్వేర్. ఇది అనదర్ టైప్ ఆఫ్ ఫార్ములా. అర్థమవుతుందా. ఇంకొక లాస్ట్ 4th టైప్ వచ్చేసి a³ + b³ ఎప్పుడు a + b + c 0 అయినప్పుడు కండిషన్ అండి. a + b + c = 0 ఉన్నప్పుడు కండిషన్. అప్పుడు ఏమైపోతుంది, a³ + b³ + c³ a³ + b³ + c³ 3 టైమ్స్ ఆఫ్ abc. ఇవి మనం 4 టైప్స్ ఫార్ములాస్ చూసాం. అర్థమవుతుందా. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఓకేనా. నువ్వు ఏ ఫార్ములా అప్లై చేసేసినా సొల్యూషన్ అయితే వస్తుంది, బట్ ఏది అనేది నువ్వు పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూస్ చూడండి, గమనించండి. ఏబిసి వాల్యూస్ అన్నీ 1 డిఫరెన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా. సో నువ్వు ఖచ్చితంగా ఏ ఫార్ములాకి వెళ్ళిపోవాలి, ఈ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ ఫార్ములా అప్లై చేసినా వస్తుంది, ఏ ఫార్ములా అప్లై చేసినా వస్తుంది, బట్ కానీ ఈజీ ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా, థర్డ్ ఫార్ములాకి వెళ్ళిపోవాలి మీరు. అర్థమవుతుందా. సో థర్డ్ ఫార్ములా ఏముంది, a + b + c. a + b + c ఏమొస్తుందండి, a
డైరెక్ట్ రాసేసుకుందాం. ఇంకా 225 ప్లస్ 226 ప్లస్ 227 ఓకేనా, డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ ఇంటూ ఏ మైనస్ బి ఎంత, ఏ మైనస్ బి 1 ప్లస్ 1 స్క్వేర్ కదా అంటే 1ఏ, బి మైనస్ సి 1ఏ 1 స్క్వేర్ 1 ప్లస్ సి మైనస్ సి ఎంత 2 స్క్వేర్ 4. అర్థమవుతుందా? డైరెక్ట్ రాసేసుకుంటాం. 225 ప్లస్ 226 ప్లస్ 227 ఏమొస్తుంది, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 7 18. నెక్స్ట్ 2 2 2 6 ప్లస్ 1 7, 2 2 2 6 ప్లస్ నో క్యారీ సో 678 డివైడెడ్ బై 2 టైమ్స్ ఇంటూ ఏమొచ్చింది 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 1 6 వచ్చింది. సో 2 1s 2 3s 3 టైమ్స్ ఆఫ్ ఏ 8. సో 3 8 24. ఆప్షన్ ఏముంది నాకు, ఏ ఉంది సి ఉంది. సో ఆప్షన్ బి ఆప్షన్ డి కొట్టేస్తాను. ఇంకా ఇదన్నా రావాలి చూద్దాం. 3 8 జా 24. నెక్స్ట్ 3 7 జా 28 ప్లస్ 2 30 3 0 4 0 4 ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? నువ్వు మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకెందుకు ఈ ఆప్షన్ అంటే నన్ను అనేది ఇవ్వలేదు, ఇచ్చినవి 4 ఆప్షన్సే. 4 ఆప్షన్స్ వాల్యూస్ నీకు 2 డిజిట్స్ తెలిసింది లాస్ట్. సో లాస్ట్ 2 డిజిట్స్ పెట్టేస్తావు. అర్థమవుతుందా? సింపుల్ అండి. నువ్వు ఇవన్నీ నీకు డిస్కస్ చేసాం కాబట్టి ఇది టైం టేకింగ్ అనిపిస్తుంది. బట్ కానీ నువ్వు డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేసావంటే వితిన్ 2 సెకండ్స్ కాదులేండి, వితిన్ 5 సెకండ్స్లో నువ్వు చేసేస్తావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఇందాకనే మనము ఫార్ములా గుర్తు తెచ్చుకున్నాం. ఓకేనా? ఆ ఫార్ములా అప్లై చేస్తారు ఇక్కడ కాదండి. మీ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫార్ములాస్ గుర్తుంటాయి, ఎలా సాల్వ్ చేయాలనే మెథడ్ కూడా గుర్తుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు గమనించండి, పైన ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కనపడుతుంది. అంటే ఏ 0.96 0.1 బి అనుకుంటే అర్థమవుతుందా? కింద చూడండి ఏ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ కనపడుతుంది. ఇది ఏ అనుకుంటే ఇది ఏ స్క్వేర్ కనపడుతుంది. బట్ ఇక్కడ మనకు సంథింగ్ ఇది దీనికి ఒక డిజిట్ అంటే ఎక్స్ట్రా కనపడుతుంది డెసిమల్ పాయింట్ తర్వాత. ఇది కూడా కాదు దీనికి. బట్ కానీ అబ్జర్వ్ చేస్తే మీరు ఏం లేదండి, ఇది ఏ స్క్వేర్, ఇది ఏం చేశాడు ఏ ఇంటూ బి చేశాడు. ఏ ఇంటూ బి ఎంత వస్తుంది 0.1 ఇంటూ 0.96 3 డిజిట్స్ వచ్చాయా? సో సింపుల్గా ఏమొచ్చింది మనకు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. చూడండి ఫార్ములా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ నేనేం రాసుకుంటే దీన్ని ఏ ఇంటూ బి. ఏమొస్తుంది యాక్చువల్గా ఏ ఏంది 0.96, బి ఏంటిది 0.1 అంతేనా ఫార్ములా ప్రకారం. సో ఏమొస్తుంది ఆబ్వియస్గా 96 0.096 వచ్చిందా? వచ్చింది. ఏబి వచ్చింది. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏం రావాలా, బి స్క్వేర్ రావాలా. అవునా? ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అవునా? గుర్తొచ్చిందా? ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్, బట్ ఇక్కడ మాత్రం ప్లస్ వస్తుంది. అదే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏమొస్తుంది ఏ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఇంకా ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రెండు ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? రైట్. సో మనకేమొచ్చింది ఏ స్క్వేర్ వచ్చింది, ఏబి వచ్చింది ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ ఏం రాసుకుంటాం మనము 0.1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 0.1 హోల్ స్క్వేర్ 0.01 అవుతుంది. అవునా? 2 డెసిమల్స్ కదా, ఇక్కడ 1 పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఉన్నాయి 2 డిజిట్స్ రావాలి. ఎందుకు స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి అదే వచ్చింది ఇక్కడ మనకు, అదే వచ్చింది. సో ఆబ్వియస్గా ఏం రాసుకున్నావు నువ్వు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఏమొచ్చింది మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. కింద ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది. అవునా? సింపుల్గా ఏం చేసేస్తావు ఈ రెండు కొట్టేస్తావు. అంటే నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఇంకా సింపుల్ వన్ వచ్చింది. ఏమొచ్చింది ఏ మైనస్ బి. ఏమొచ్చింది ఏ ఎంత వాల్యూ 0.96 మైనస్ 0.1
ఏమొస్తుంది 680. ఆన్సర్ ఏ 0.86. ఆప్షన్ ఏ. చూసారా, మీరు ఒకవేళ ఫార్ములాస్ గుర్తు లేవనుకోండి, ఫర్ సపోజ్ ఇంకా అయిపోయింది, 0.96 హోల్ క్యూబ్ చేయాలా, తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి దాన్ని మైనస్ చేయాలా, మళ్ళీ ఇదంతా స్క్వేర్ చేయాలి, మళ్ళీ ఇవన్నీ ప్లస్ చేసేసి పైన దాన్ని డివైడెడ్ చేస్తే నీకు ఫైనల్గా ఆన్సర్ ఏం రావాలి, 0.86 రావాలా. అవునా, నీకు అలా క్యాలిక్యులేట్ చేయమని ఇది ఇవ్వలేదు వాడు, ఫార్ములా అప్లై చేసి చేయమని నీకు ఈ క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలి, ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు సాల్వ్ చేసే ప్రతి క్వశ్చన్కి ఏవే ఫార్ములాస్ వస్తున్నాయి అనేది నువ్వు రివైండ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నీకు మైండ్లో కూర్చుంటాయి. ఇంకా అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నీకు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, దాంతోపాటు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కూడా నేర్చుకున్నావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. చాలా 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 సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా? రైట్. వచ్చింది ఆన్సర్, సాల్వ్ చేశారా? చూద్దాం ఏమొచ్చిందో ఆప్షన్ చూసుకోండి. ఓకేనా? రైట్. ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.001. మీకు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీకు స్క్వేర్ రూట్ ఇచ్చాడు అనుకోండి, డెసిమల్ పాయింట్ తర్వాత మీకు కంపల్సరీగా ఉంటే ఈవెన్ అన్న, అంటే ఈవెన్ ప్లేసెస్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్న, 4 అన్న, 6 అన్న, 8 అన్న ఇలానే ఉండాలి. అర్థమవుతుందా? నీకు డెసిమల్ పాయింట్ తర్వాత ఏమని ఇచ్చాడంటే ఖచ్చితంగా నీకు ఈవెన్ నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 అని అనుకోండి, ఏం చేస్తారు మీరు? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 అంటే సింపుల్గా 0.2 అనుకుంటున్నారా? ఏమన్నా 0.2 అవుతుందా 0.4కి? కాదు. ఎందుకు? 0.2 హోల్ స్క్వేర్ యాక్చువల్ ఏమైపోతుంది, 0.02 ఇంటూ 0.2 ఏమవుతుంది, 2 2 4. ఎన్ని డెసిమల్స్ రావాలా మనకు? 1 2. అర్థమవుతుంది? 1 2 0.04. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 0.4. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 ఇచ్చాడు. సింపుల్గా 0.2 పెడతావా? కాదు. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చాయి నీకు? స్క్వేర్లో 2 డిజిట్స్ వచ్చాయి. అర్థమవుతుందా? సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఇలా ఇచ్చాడు అంటే సింపుల్గా మీరు 0.2 పెట్టేసినారంటే అయిపోయింది. ఇంకా అక్కడే నువ్వు మిస్టేక్ చేసేసావని అర్థం. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.001 ఇచ్చాడు. అంటే దాని రూట్ ఏమైపోతుంది ఇంకా ఆబ్వియస్గా, అంటే రూట్లు ఎన్ని రావాలి ఇంకా? 4. అంటే 4 డివైడెడ్ బై 2 రావాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత స్క్వేర్ రూట్లో అంటే ఏమైపోతుంది, 0.01. అంతేనా? సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అప్లికబుల్ దానికి కూడా అంతే. అవి ఎలా రావాలా? 3 యొక్క మల్టిపుల్స్ రావాలా? అంటే పర్ఫెక్ట్ అవుతే ఎలా రావాలి? వస్తే 3 అన్న రావాలి, లేదా 6 9 అలా రావాలి. అర్థమవుతుందా? సో ఎన్ని వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 5 6 అంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఇచ్చాడు. సింపుల్గా ఏం పెట్టేస్తావు అంటే ఇక్కడ నుంచి ఎన్ని రావాలి, ఇక్కడ నుంచి ఏమొస్తుంది 0, నెక్స్ట్ 0, ఫైనల్గా 1. సో ఏమొచ్చింది 001. క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 100. నెక్స్ట్ డివైడెడ్ బై 0.125. ఏం రావాలి మనకు? 0.5. క్యూబ్ రూట్ ఆఫ్ 0.125 0.5 కదండి, 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5. ఓకేనా? ఇదే మెథడ్ ఇక్కడ ఏం డిస్కస్ చేసాం మనము, డెసిమల్ పాయింట్ తర్వాత ఈవెన్ ప్లేసెస్ అంటే 2 కానీ 4 కానీ అలా ఉండాలి. ఇక్కడ క్యూబ్ రూట్లో మనకు డెసిమల్ ప్లేస్ తర్వాత ఎన్ని ఉండాలి, స్క్వేర్ చేస్తే వస్తే 3 అన్న రావాలి, 6 అన్న రావాలి, 9 అన్న రావాలి. అంతేనా? అదే ఇచ్చాడు మనకు. డెసిమల్ పాయింట్ తర్వాత ఏం ఇచ్చాడు, 3 డిజిట్స్. సో దట్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. అర్థమవుతుందా? నీకు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1.25 క్యూబ్ రూట్ ఆఫ్ 1.25 అని ఇచ్చాడు అనుకో, పర్ఫెక్ట్ క్యూబా? కాదు. ఎందుకు? డెసిమల్ పాయింట్ తర్వాత నీకు 2 డిజిట్స్ వచ్చాయి. నువ్వు ఏ రకంగా చేసినా 0.5ని నీకు 1.25 రాదు. అర్థమవుతుందా? ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 0.125 వస్తుందా? ఆబ్వియస్గా వచ్చేస్తుంది. ఎందుకు? 5 క్యూబ్ ఎంత? 125. ఎన్ని డిజిట్స్? 1 2 3 1 2 3 వచ్చిందా? సో సింపుల్గా అనమాట. అర్థమవుతుందా? స్క్వేర్కి ఏం డిస్కస్ చేసామో క్యూబ్స్కి అవే అనమాట. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఏముంది, డెసిమల్ పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్. వాడు అడిగింది క్యూబ్ రూటే. సో 8 యొక్క క్యూబ్ రూట్ ఏమైపోతుంది? 2.
ఓకేనా. ఎన్ని రావాలా, 1 2 3 అంటే 1 రావాలా ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత క్యూబ్ రూట్లో. అర్థమవుతుందా. రైట్. సింపుల్గా ఏం చేసేస్తావు దీన్ని, లేదా డైరెక్ట్గానే చేసేసాయి. దీన్ని ఒకవేళ నీకు డెసిమల్స్లో డివిజన్ చేసుకోవడానికి అర్థం కాకపోతే ఏం చేస్తుంది, దీన్ని 1/100 ఇంటూ 100 అంతేనా. 1/100 కదా, దట్ అంతే. నెక్స్ట్ 5/10 ఇంటూ 2/10 అంతేనా. రైట్. ఇక్కడ ఏం చేస్తావు 100 గెట్ క్యాన్సల్. ఏం మిగిలింది, పైన న్యూమరేటర్లో 1 మిగిలింది, కింద 5 1s 5 2s అంతే కదా, 5 1 5 2s 2 గెట్ క్యాన్సల్. ఏం మిగిలింది 1/10 మిగిలింది. అంటే పైకి వెళ్ళిపోతే ఏమైపోతుంది 10 అంతే కదా. 1 ఇంటూ 1/10 అర్థమవుతుంది ఈ స్టెప్. ఇక్కడ చూడండి 1 ఇంటూ 10/1 అంతే కదా, 1/10 పైకి వెళ్ళిపోతే 10/1 అయిపోతుంది అంతేనా. సో దీని ఆబ్వియస్గా ఏం రాసేసుకుంటావు 10 రాసేసుకుంటావు. అంటే ఆప్షన్ 10 వచ్చింది ఆన్సర్, ఆప్షన్ బి. అర్థమవుతుందా. ఎక్కడ నీకు డెసిమల్స్లో రాలేదు. ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ బి వచ్చింది, ఆన్సర్ 10. అర్థమవుతుందా. సో చిన్న లాజిక్స్ ఉన్నాయి, ఆ లాజిక్స్ గుర్తుపెట్టుకోండి. స్క్వేర్కి ఈవెన్ నెంబర్స్ రావాలా, క్యూబ్స్కి 3 యొక్క మల్టిపుల్స్ రావాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏంటంటే ఇది మనకు సింప్లిఫికేషన్ చాప్టర్లోనే అప్లికబుల్ క్వశ్చన్ అనమాట. అర్థమవుతుందా. మనం నేర్చుకున్నాం కదా వి బార్ మాస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ చూడండి. రైట్. ఏమి ఇచ్చాడు క్వశ్చన్, 6 మైనస్ స్క్వేర్ బ్రాకెట్స్లో 9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మళ్ళీ 18 మైనస్ స్మాల్ బ్రాకెట్స్ 15 మైనస్ 12 మైనస్ 9 బార్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అర్థమవుతుందా. గుర్తొచ్చిందా మనకు బాడ్ మాస్, వి బాడ్ మాస్ యొక్క ప్రయారిటీ వి బాడ్ మాస్ అండి. అర్థమవుతుందా. సో బ్రాకెట్లో మళ్ళీ స్మాల్, మిడిల్, బిగ్. స్మాల్ అంటే ఏంటిది ఈ టైపు, మిడిల్ అంటే ఏంటివి ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ బిగ్ బ్రాకెట్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా. గుర్తొచ్చిందా. రైట్. ఇవన్నీ మనం కాన్సెప్ట్లో చదువుకున్నాం, ఒకవేళ చూడకుంటే చూడండి. ఇప్పుడు ఏంది ఫస్ట్ ఏముంది ఇక్కడ, వి ఫర్ బార్ అండి, వి ఫర్ వెనికులం ఆర్ బార్. సో ఫస్ట్ ఏం చేయాలా, బార్ సాల్వ్ చేయాలా. బార్ కింద ఏముంది మనకు 12 మైనస్ 9 ఉంది. సో స్టెప్ బై స్టెప్ పోదామా. సో 6 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 18 మైనస్ 15 మైనస్ ఆఫ్ 12 మైనస్ 9 ఎంత అండి, 12 మైనస్ 9 3. అర్థమవుతుందా. సాల్వ్ చేసేసిన కదండి. ఇంకా నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా. నెక్స్ట్ 6 మైనస్, నెక్స్ట్ అన్ని నీకు ఎట్లా ఉన్నాయి స్మాల్ బ్రాకెట్స్లో ఉన్నాయి. సో ఇది సాల్వ్ చేయాలి. ఫస్ట్ స్మాలే కదా, తర్వాత మిడిల్, తర్వాత బిగ్. ఓకే. నెక్స్ట్ 9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 18 మైనస్ ఆఫ్ ఏమొచ్చింది 15 మైనస్ 3 ఏంటిది 15 మైనస్ 3 12. అర్థమవుతుందా. స్టెప్ బై స్టెప్ నీట్గా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇది రావాలి ఇంకా. ఓకేనా. 6 మైనస్ 9 మైనస్ ఆఫ్ ఏముంది ఫ్లవర్ బ్రాకెట్స్లో మనకు 18 మైనస్ 12 ఏమొస్తుంది 6. ఓకేనా. రైట్. నెక్స్ట్ స్టెప్ 6 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ అండి, ఇది స్క్వేర్ బ్రాకెట్ 9 మైనస్ 6 అంతేనా. రైట్. సో ఫైనల్గా ఏమొచ్చింది 6 మైనస్ 9 మైనస్ 6 ఎంత 3. అర్థమవుతుందా. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది 3. అర్థమవుతుందా. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది. నువ్వు ఇది నీకు స్టెప్ బై స్టెప్ అర్థం కావాలి కాబట్టి ఇలా నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం. నువ్వేం చేయాలి ఎగ్జామ్లో ఫైనల్గా ఒకసారి రాసేసుకుంటావు, రఫ్ పేపర్లో రాసేసుకొని 12 మైనస్ 9 3, 15 మైనస్ 3 ఎంత 12. సో మైనస్ 12, 18 మైనస్ 12 ఎంత వస్తుంది 6. సో 9 మైనస్ 6 3, 6 మైనస్ 3 3. ఇది ఎంత టైం పట్టింది నీకు, వితిన్ 4 to 6 సెకండ్స్లో అయిపోయింది. ఓకేనా. ఇది కొంచెం టైం టేకింగ్. ఎప్పుడు నువ్వు బిగినింగ్లో ఉన్నప్పుడు, నువ్వు అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు ఇది నీ ప్రొసీజర్. ఓకేనా. ఈ మెథడ్కి వెళ్ళిపోవాలి నేను అంటే నువ్వేం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు తెలియదు, ఆప్షన్ డి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఇటువంటి క్వశ్చన్ మీరు ఇంకా చూడలేదు కాబట్టి ఒకవేళ వచ్చి ఉంటే సాల్వ్ చేయండి, ఒకవేళ రాకపోతే చూడండి. ఏమి ఇచ్చాడు క్వశ్చన్, 2/3 ప్లస్ 2
3/4 ప్లస్ 1/2. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాసుకుంటానో చూడండి. 3ని నేను ఎలా రాసుకుంటానంటే 3 ప్లస్ 2/3 అని రాసుకుంటా. అవునా? నువ్వు ఏం చేస్తావు దీన్ని యాక్చువల్గా మిడిల్ ఏం ఫ్రాక్షన్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం చేస్తావు నువ్వు ఆబ్వియస్గా 3 × 3 + 2 అంతేనా? 3 × 3 + 2 /3 అదే కదా నువ్వు చేసేది. ఇప్పుడు నేను ఈ స్టెప్ని ఇలా రాసుకున్నా. నీకేమైనా చేంజ్ అవుతుందా? ఏం చేంజ్ కాదు. ఎందుకు? అదే స్టెప్పే నువ్వు ఇలా రాసుకుంటున్నావు సింపుల్గా. ఏం చేస్తావు దీనికి ఎల్సిఎం అనుకుంటావు, ఏం వస్తుంది 3 వస్తుంది. మళ్ళీ దీనికి ఏం చేస్తావు 3 × 3 9 9 + 2 అంతేనా చేసేది నువ్వు. దీని × 3 దీని +2 ఎందుకు ఇక్కడ /1 ఉంది కాబట్టి. అర్థమవుతుందా? దీని × 3 + 2 అదే కదా నువ్వు చేసేది × 3 + 2 ఇదే స్టెప్పే కదా ఇక్కడ మనం చేసేది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏం చేస్తావు 3 × 3 + 2 /3 ఈ స్టెప్ సిమిలరే కదా. సో ఇప్పుడు అర్థమైందా నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ విధంగా రాసుకోవచ్చో? ఏ విధంగా రాసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 6/7 ఉంది. ఏ విధంగా రాసుకుంటే ఇప్పుడు నువ్వు 4 + 6/7 అంతేనా? అర్థమైంది కదా. రైట్. సో ఇప్పుడు అదే మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. చూడండి బాగా కేర్ఫుల్గా చూడండి. ఏమొచ్చింది మనకు 3 2/3. దాన్ని ఏ విధంగా రాసుకుంటున్నాను 3 + 2/3. నెక్స్ట్ టర్మ్ ఎలా రాసుకుంటున్నాను 2 + 3/4 రాసుకుంటున్నానా. నెక్స్ట్ 1 + 1/2 అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఇంటీజర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 3 + 2 + 1 ఎంత వస్తుంది 5 + 1 6 వచ్చింది. రైట్. ఇక్కడ ఎక్కడైనా 6 ఉందా? లేదు. సో నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అన్నీ ఒక పక్కకు రాసుకోండి. 2/3 + 3/4 + ½ ఓకేనా. నువ్వు దీన్ని ఎల్సిఎం అన్నా చేసుకొని ట్రై చేయి. లేదు నువ్వు డైరెక్ట్ చేస్తా అంటే డైరెక్ట్గానే చేసేసాయి. ఎలా చేస్తావు 3/4 + ½ ఏమొస్తుంది ఆబ్వియస్గా 1/4 వస్తుంది. అవునా? ఎందుకు 75% + 50% ఏమొస్తుంది ఆబ్వియస్గా 1/4 కదా వచ్చేది. అంటే తెలుగులో మనం తెలుగులో చెప్పుకుంటే అలా చెప్పుకుంటామండి. ఓకేనా? రైట్. సో మనకు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏమొస్తుంది 6 పక్కన పెట్టేసేయండి. 6తో మనకు ఇప్పుడు అవసరం లేదు. ఇంకా 6 + ఇది మనకు కావాల్సింది. ఎందుకు వాడు వచ్చింది అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏం చేస్తావు సింపుల్గా 3కి 4కి 2కి ఓకేనా. ఏమొస్తుంది ఎల్సిఎం ఆబ్వియస్గా 12 వస్తుంది. నెక్స్ట్ 2/3 × 12 ఏమొస్తుంది 3 4 12 అంటే 4 2 8 + 3/4 12 4 3 12 అంటే 3 3 9 + 1/2 ఆఫ్ 12 అంటే 2 × 6 సో 6 1 × 6 6 కదా. రైట్. ఏమొచ్చింది ఫైనల్గా మనకు 8 + 9 17 17 + 6 23 /12 అంతేనా. అంతే కదా. 8 + 9 17 17 + 6 23 /12 ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 23/12 ఏ విధంగా రాసుకోవచ్చు నేను 23 /12 నువ్వు మైండ్లో చేసుకుంటా అంటే చేసుకో. ఏమొస్తుంది 12 1 12 12 2 24 దాటిపోతుంది. సో 12 1 12 రిమైండర్ ఏమొస్తుంది నీకు ఆల్మోస్ట్ 11 వచ్చేస్తుంది. అవునా. సో 11/12 ఇది నువ్వు ఇక్కడ మైండ్లో చేసుకున్నప్పుడు ఓకేనా. లేదు నీకు ఇది అర్థం కాలేదంటే ఇక్కడ చూడు 12 1 12 ఏమొస్తుంది రిమైండర్ 11 వస్తుంది. అవునా. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకుంటావు ఇది ఇక్కడ రాసుకుంటావు. ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు డివైజరు డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. ఇదేనా మనం రాసుకుంది ఇక్కడ. ఇది ఆబ్వియస్గా అందరికి తెలిసి ఉంటుంది. బట్ ఒకవేళ ఎవరికైనా అర్థం కాకుండా చూడండి. ఏం రాసుకుంటావు కోషెంట్ ఇక్కడ, రిమైండర్ ఇక్కడ, డివైజరు ఇక్కడ. అర్థమవుతుందా. ఇదే మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది నీకు 6 + ఏమొచ్చింది 1 11/12 అంతేనా. మళ్ళీ దీన్ని ఏం రాసుకుంటా నేను 6 నీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. డైరెక్ట్ అయితే ఏం చెప్తాను 7 11/12 ఆన్సర్ అయిపోయింది. 7 11/12 ఆప్షన్ సి. అర్థమవుతుందా. సో దీన్ని మళ్ళీ నేను ఎలా రాసుకుంటున్నాను అంటే 6 + 1 + 11/12 అంతేనా. 7 11/12 అయినా ఆన్సర్ ఇది. అర్థమవుతుందా. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నీకు అర్థం ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా. రైట్. సింపుల్ వన్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఏమిచ్చాడు 5/8 × 2
3/5 డివైడెడ్ బై 4/9. ఓకేనా, రైట్. సో ఏం చేస్తాం, 5/8 ఇంటూ 5 2 10, 10 + 3 13 డివైడెడ్ బై 5, నెక్స్ట్ డివైడెడ్ బై 4/9. అవునా, డివైడ్ బై 4/9 అంటే ఏం రాసుకుంటే సింపుల్గా 9/4 రాసుకుంటా. అవునా, అర్థమవుతుందా స్టెప్? మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏముంది స్టెప్, డివైడెడ్ బై 4/9, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది, 4/9 ఇక్కడ ఉందంటే పైకి వెళ్ళిపోతే ఏమైపోతుంది, రివర్స్ అయిపోతుంది. అంతేనా, 5/8 ఇంటూ 13/5 ఇంటూ 9/4. అర్థమవుతుందా, రైట్. ఇక్కడ చూడండి, 5 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ ఏదంతా పోతుందా, ఏదంతా పోదు. ఓకేనా, సో ఆన్సర్ ఏమొచ్చింది, 13 ఇంటూ 9 ఏమొస్తుంది, 117. 13 117 కదండి. నెక్స్ట్ డివైడెడ్ బై 32. ఆప్షన్ 32 ఉందా, 32 రెండు ఆప్షన్లు ఉంది, అంటే ఏదైనా ఉండాలి ఏదైనా ఉండాలి. చూద్దాం. 117 డివైడెడ్ బై 32 ఇంటూ 2నా ఇంటూ 3నా. నాకు ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది, 3 2 6, 3 3 9, 96 వస్తుంది. సో ఆబ్వియస్గా నాకు 3 ఉంటుంది. 2 ఉంటుందా, 2 ఎంత ఇంకా తగ్గిపోతుంది. సో ఆబ్వియస్గా ఏం రావాలి, 3 రావాలి. అంటే ఆప్షన్ డి పెట్టేస్తావు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా, నువ్వు అన్నీ సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. నీకు ఆప్షన్ బట్టి వెళ్ళిపోతున్నారు. నీకు సొల్యూషన్ ఏమైనా దగ్గర ఉందా లేదా చూసుకుంటూ ఉంటావు, అంతేనా. నీకు ఫస్ట్ డినామినేటర్ 32 వచ్చింది, చూసుకున్నావా, 32, ఎస్ 2 ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఏబి కొట్టేసావు. నెక్స్ట్ 2ఆ 3ఆ, ఇక్కడ నీకేమొస్తుంది, క్వశ్చన్లో 3 వస్తుంది. ఓకేనా, 3 వచ్చేసింది కాబట్టి ఇంకా ఆబ్వియస్గా నువ్వు డీకి వెళ్ళిపోయావు. సో ఇప్పుడు మనం పూర్తిగా సొల్యూషన్ ట్రై చేద్దాం. సో 32 3 96, రిమైండర్ ఎంత రావాలి మనకి, ఇంకా 21 రావాలి. వస్తుందా, 7 - 6 1. నెక్స్ట్ 11 - 2 11 - 9 2 వచ్చిందా, 3. 21/32. అర్థమవుతుందా, నువ్వు ఎంత వీలైతే అంత టైం సేవ్ చేసుకోనికి ట్రై చేయాలి. నీకు నీట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి అంత టైం కూడా ఉండదు నీకు. ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోతుండాలా. ఓకేనా, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా, వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు అన్నీ నీకు డెసిమల్స్ ఎలా కనపడుతున్నాయి, అన్ని మల్టిప్లికేషన్లో కనపడుతున్నాయి. ఎక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఎక్కడ కనపడడం లేదు నీకు. సో సింపుల్గా ఏం చేసేస్తావు, డెసిమల్స్ అన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్ వాల్యూస్ రాసేసుకో. ఓకేనా, డైరెక్ట్ వాల్యూస్ ఏమవుతున్నాయి, 108 ఇంటూ 55 ఇంటూ 84. ఓకేనా, రైట్. సో ఇక్కడ నీకు 2 టైమ్స్ సిమిలర్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ నెంబర్స్ ఏం చేసేస్తావు, 5 8 40, 5 1 5, నెక్స్ట్ 540. అవునా, సింపుల్గా తొందరగా ఎలా వెళ్ళిపోతున్నామో చూసుకోండి. 4 0 0, 4 4 16, 4 9 36, 37, 4 5 20, 23. నెక్స్ట్ 8 4 32, 0 వచ్చేస్తుంది ఇక్కడ. 8 4 32 ఉందా, 0 ఉంది, 6 ఉంది. ఎక్కడ డెసిమల్ పాయింట్స్లో ఎక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్ రావాలా, 1 2 3 రావాలా, 3 డెసిమల్ పాయింట్స్ రావాలా. అంటే 1 2 3 చూద్దాం. ఇక్కడ ఏం రావాలా, 0, ఇక్కడ ఏం రావాలా 6, ఇక్కడ ఏం రావాలా 9 ఉందా, 96. అంటే ఇదన్నా ఉండాలి ఇదన్నా ఉండాలి. ఎందుకు ఇక్కడ నీకు డెసిమల్ వచ్చేస్తుంది అంతే కదా, 1 2 3 1 2 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ 8 4 32 అయిపోయింది. 8 9 72 + 3 75. నెక్స్ట్ ఏం రావాలి, 8 రావాలి. ఉందా 8, ఎస్ ఒకటే ఆప్షన్ ఉంది, సి ఆప్షన్ ఉంది. అయిపోయింది, ఇంకా సి. మొత్తం చేయాల్సిన అవసరమే లేదు ఇంకా. అర్థమవుతుందా, రైట్. నువ్వు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఏవేవి ఉన్నాయి, 69 ఉంది, 69 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది. నీకు ఇప్పుడు ఆప్షన్ 69 కాదు, 96 వచ్చింది. చూసుకున్నావు, 96లో ఏమేమి ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో నెక్స్ట్ టర్మ్ మల్టిప్లై చేయి. ఏమొచ్చింది, 89 72 + 3 5 5 + 3 8 వచ్చేసింది. సో నాకేం రావాలా, 8.96 రావాలా. 8.96 వచ్చేసింది, అయిపోయింది. ఇదే నీ ఆన్సర్. ఇంకా అర్థమవుతుందా, అలా స్మార్ట్గా చేసుకుంటే వెళ్ళిపోవాలి. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరమే ఉండదు. నీకు ఇక్కడ నన్ను కూడా ఇచ్చాడు ఆప్షన్, కాబట్టి నువ్వు దీన్ని వెరిఫై చేయాల్సిందే. గాను 498 రాకుండా సపోజ్ 598 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు. సో ఆబ్వియస్గా నువ్వు నన్ను ఆప్షన్ ఇచ్చాడంటే నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ చేయాల్సిందే. ఇక్కడ నన్ను ఆప్షన్ ఇవ్వలేదనుకో, ఇంకేం పెట్టేస్తావు, సింపుల్గా డైరెక్ట్గా ఆన్సర్ ఇదే పెట్టేస్తావు. ఇప్పుడు నన్ను ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాల్సిందే. అవునా. సో నెక్స్ట్ 8 5 40, 40 + 7 47.
అంతేనా. సో 9 4 వచ్చిందా, 498.96, 498.96 సింపుల్ వచ్చేసింది మనకు. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. ఒకవేళ మనకు ఇది మ్యాచ్ కాలేదంటే ఖచ్చితంగా ఏమైపోతుంది, నన్ ఆప్షన్ అయిపోతుంది. సో నన్ను ఇచ్చాడు కాబట్టి మనము సొల్యూషన్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, బీ కేర్ఫుల్ అండి. మీరు ఇట్లా జస్ట్ ఇట్లా గెస్ చేసేది ఎప్పుడు అంటే, ఎలా గెస్ చేయాలి, ఏ టైంలో గెస్ చేయాలంటే లాస్ట్ 2 minutes ఉంది. లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు మీరు ఆల్మోస్ట్ 10 questions పెట్టాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు, సింపుల్గా ఇక్కడ ఇవి లాస్ట్ చెక్ చేసేసి ఇది పెట్టేసుకొని వెళ్ళిపోండి. నన్ను ఆప్షన్ పెట్టకండి ఇంకా. ఎందుకంటే మీకు మళ్ళీ మీరు ఇది కాదా అని చెక్ చేసుకుంటే ఎంత టైం కూడా ఉండదు. మీరు వితిన్ 5 seconds చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అప్పుడు మాత్రమే ఇలా గెస్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు టైం ఉందంటే పూర్తిగా ఆన్సర్ తెలుసుకొని పెట్టకండి. లేదంటే మీకు మళ్ళీ మార్క్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది. 90% మీకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఇవే ఉంటాయి. ఎప్పుడు లాస్ట్ మినిట్లో నువ్వు ఇట్లా గెస్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు. అర్థమవుతుందా. సో బీ కేర్ఫుల్ అండి. ఇలా కొంచెం కనుక్కొని పెట్టే ముందు కేర్ఫుల్గా ఉండి పెట్టండి. టైం లేనప్పుడు మాత్రమే ఈ మెథడ్కి వెళ్ళిపోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఏమడుగుతున్నానండి క్వశ్చన్లో మనకు 4 ఎన్ని 4s ఇచ్చాడు, 1 2 3 4 5 6 6 పవర్ 5 అంటే 4 పవర్ 6 పవర్ 5. నెక్స్ట్ ఎన్ని ఇచ్చాడు, 3 ఇచ్చాడు. నెక్స్ట్ ఇంటూ 8 డివైడెడ్ బై 4 క్యూబ్ ఈక్వల్ టు 64 పవర్ సమ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడంటే 64 పవర్ ఎక్స్ అనుకోండి. ఓకేనా, అంటే 64 పవర్లో మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకేనా, రైట్. సో దీన్ని ఏం రాసుకుంటాం మనము, 1 2 3 4 5 6 అంటే ఏం రాసుకుంటాము, 4 పవర్ 6 హోల్ పవర్ 5. నెక్స్ట్ ఏముంది, 4 క్యూబ్ ఉంది. అవునా, 4 క్యూబ్ హోల్ పవర్ 8 డివైడెడ్ బై 4 క్యూబ్. అంతేనా, రైట్. ఈక్వల్ టు 64 పవర్ సంథింగ్ ఉండాలి. అంటే ఇది మొత్తం మనకి ఏ వాల్యూకి రావాలా, 64 పవర్ సంథింగ్లోకి రావాలా. అర్థమవుతుందా, రైట్. అప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, అంటే బేసెస్ 2 sides ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయిపోతుంది. అది థియరీ అండి. ఓకేనా, రైట్. సో దీన్ని ఏం రాసుకుంటాను నేను, ఈక్వల్ టు ఏమైపోతుందంటే ఇప్పుడు 4 పవర్ 5 6 30 ఇంటూ 4 పవర్ 8 3 24. అంతేనా, డివైడెడ్ బై 4 క్యూబ్. సో న్యూమరేటర్ ఏమైపోతుంది అప్పుడు మనకి ఇంకా 4 ఇంటూ సంథింగ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, దట్ ఈస్ కాల్డ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇక్కడ వస్తుందండి, పవర్ సెన్సర్స్లో వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా ఏమైపోతుంది, ఇది 4 పవర్ 30 ప్లస్ 24 54 డివైడెడ్ బై 4 క్యూబ్. అంతేనా, రైట్. నెక్స్ట్ దీన్ని ఏం రాసుకుంటాను నేను, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏమైపోతుంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంతేనా, గుర్తొచ్చినాయా అన్ని ఫార్ములాస్ పవర్ సెన్సర్స్లో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తు లేకపోతే నోట్ చేసుకోండి, పవర్ సెన్సర్స్లో వస్తుంటాయి మనకు. ఓకేనా, 2 వచ్చాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఏమైపోతుంది ఇప్పుడు ఇది 4 పవర్ 54 మైనస్ 3 ఫైనల్గా 4 పవర్ 51. బట్ కానీ ఈక్వల్ టు 64 పవర్ ఎక్స్ ఇచ్చాడు. సో దీన్ని ఏం రాసుకోవాలి నేను, ఇంకా 4 పవర్ 51 డివైడెడ్ బై 3 ఏమొస్తుంది మనకు, 3 1s 3 3 2 3 1 3 2 1 3 7 21. అంటే నేనేం రాసుకుంటే ఆబ్వియస్గా దీన్ని 4 క్యూబ్ పవర్ 17. అంతేనా, 4 క్యూబ్ పవర్ 17 అంటే ఏమైపోతుంది ఇప్పుడు, 4 క్యూబ్ ఎంత, 64 పవర్ 17. అవునా, 64 పవర్ ఎక్స్ ఇది నథింగ్ బట్ ఈక్వల్ టు 64 పవర్ 17. సో ఆబ్వియస్గా ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది, 17. అర్థమవుతుందా సింపుల్గా ఎలా చేసుకుంటూ పోవాలో. నువ్వు ఇంకా సింపుల్గా చేసుకుంటూ పోవాలనుకుంటే ఏం చేసుకుంటావు, ఇక్కడ దీన్ని ఇంకొక రకంగా ఇట్లా రాసుకో. దీన్ని ఇంటూ పవర్ 8 కదా, దీన్ని ఏం రాసుకుంటావు అంటే ఇంటూ 4 పవర్ క్యూబ్ ఇంటూ 7 రాసుకుంటావు. అంతేనా, సింపుల్గా మళ్ళీ కంబైన్ చేసి ఏమైపోతుంది, 8 అయిపోతుంది. అర్థమవుతుందా, రైట్. అప్పుడు ఏం చేస్తావు, 4 క్యూబ్ గెట్ క్యాన్సిల్ చేసేస్తావు. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, దీన్ని 30 4 పవర్ 30 ఇంటూ 4 పవర్ 21. అంతే కదా, 7 21. సో ఇది ప్లస్ ఇది 4 పవర్ 51. 4 పవర్ 51 ఎలా రాసుకుంటాను నేను, 4 క్యూబ్ ఇంటూ
17 రాసుకుంటా. 4 క్యూబ్ వాల్యూ ఎంత? 64. 64 పవర్ 17 అంతేనా? సింపుల్గా ఇక్కడ వచ్చింది. సింపుల్గా రాసుకోవాలి. అర్థమవుతుందా? నీకు అర్థం కావడం కాబట్టి నీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోయినా. నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ పోయినావు అంటే డైరెక్ట్ ఇక్కడే చేసేసుకుంటూ వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? రైట్.